విధంగా అవమానించిన తర్వాత దానికేదో మసిపూసి మారేడుగా చెప్పితే ఆయన లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మర్యాదపూర్వకంగా చూశారు అని ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆయన విజ్ఞత, ఎందుకంటే లండన్ లో ఉండి కూడా ఆ సందర్భంగా ఒక లెటర్ పంపించారు అంటే ఆయన విజ్ఞతది. అది చిరంజీవి గారి యొక్క పెద్ద మనసు తరహా. చిరంజీవి గారు అక్కడ ఉండి ఇటువంటి వీళ్ళ మాట్లాడుకున్నటువంటి అవమానాలు ఏమీ జరగలేదు, నన్ను ముఖ్యమంత్రి గారు ఆయన భార్య కూడా తీసుకెళ్లి భోజనం పెట్టి కూర్చోబెట్టి మాట్లాడి నన్ను ఇద్దరు వచ్చి కారు దాకా తీసుకొచ్చి సాగనంపారు అనేటువంటిది మనం విజువల్స్ లో చూసాం. ఆయన మాటల్లో ఆయన లెటర్ ద్వారా చెప్పినటువంటి దాంట్లోనే చూసాం. కానీ దాన్ని మీరు భరించలేకపోతే అది మేమేం చేయాలి? చాలా దుర్మార్గమైనటువంటి విధానాలు జరుగుతున్నాయి. ఈ ప్రజలు ఎలా తీసుకుంటారో ఏంటి అనేటువంటిది అర్థం కావట్లేదు. కానీ మాకు ఇది చాలా చాలా తప్పు అనేటువంటిది మాత్రం మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, కానీ మీరు ఇచ్చిందే ఒక రకమైనటువంటి తప్పు అయితే మీ పార్టీ నుంచి మీ కూటమిలో ఇచ్చినటువంటి దాంట్లో మీ అన్నగారిని ఇంత దుర్మార్గంగా మాట్లాడితే కొన్ని నాగబాబు గారి గురించో మీ గురించో మాట్లాడారంటే అది వేరే విషయం. చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తి అజాత శత్రువు. ఎవ్వరికీ కూడా అవన్నీ పడలేక కదా ఆయన వెళ్ళిపోయారు, లేకపోతే ఆయన ఉండుంటే మా ఆశలు అందరూ నెరవేరిన ఈ రోజుకే. ఈ రకమైనటువంటి విధానాలు గమనిస్తున్నారు. ఇప్పుడు తోట త్రిమూర్తులు గారికి చిరంజీవి గారిని అసెంబ్లీలో అన్నందుకు ఆయన బాధపడచ్చు. ఎందుకంటే ఇంతకుముందు పిఆర్పిలో ఆయన పనిచేశాడు, చిరంజీవి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, చిరంజీవి గారి మనస్తత్వం తెలుసు. మేమేంటంటే మేము కాంగ్రెస్ లో ఉన్నా చిరంజీవి గారితో పరిచయం ఉంది. చిరంజీవి గారు అనే వ్యక్తి ఒక లెజెండ్. ఆయన సినీ ఫీల్డ్ లో అసలు ఎవరికి కాపులకి పెద్దగా హీరో వర్షిప్ లేని రోజుల్లో వచ్చి అల్లూరి రామలింగయ్య గారి కుటుంబంతో సంబంధాలు పెట్టుకుని ఒక లెజెండ్ పర్సనాలిటీగా ఎదిగినటువంటి ఒక కాపు. ఆయన మీద మాకు సహజంగానే కాపులు ఇంత స్థాయికి వెళ్ళాడనేటువంటి ఒక అభిమానం ఉంటుంది, పార్టీలు వేరైనప్పటికీ. ఆయన్ని దూషించినప్పుడు కించిత్ బాధపడేటటువంటి మనస్తత్వం మాకుంటది. కానీ ఎందుకో మరి పవన్ కళ్యాణ్ గారు అంత దూషించిన శాసనసభలో ఉండి కనీసం మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉండటం అనేది చాలా అవమానకరంగా నేను భావిస్తున్నా. ఇది ఒక్కటే కాదు, ఇంకొక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా, మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తా. నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు పోయినసారి రాజ్యసభ కేటాయింపుప్పుడు నాగబాబు గారికి మంత్రివర్గంలో స్థానం ఇస్తానని లెటర్ రాశాడు. బహుశా ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా కూడా ఒక ముఖ్యమంత్రి గాని ఒక ప్రధానమంత్రి గాని పలానా వాడికి నేను మంత్రివర్గంలో స్థానం ఇస్తానని ప్రామిసరీ నోటు రాసినట్టుగా ఇప్పుడు రాసేవారు. కానీ రాసిచ్చారు, సంవత్సరం దాటిపోయింది, అయినా మంత్రివర్గంలో స్థానం లేదు. ఎందుకు ఈ అవమానాన్ని భరిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇన్ని అవమానాలు భరించడానికి ఏంటి కారణం అనే దానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన సమాధానం ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి అవమానాలు ఎన్ని పడ్డా మాకు అవసరం లేదు, మేము మాత్రం వారితోనే ఉంటామంటే అది వాళ్ళ ఇష్టం. ఎవరు ప్రజాస్వామ్యం ఎవరు కాదంటానికి వీలేదు. కానీ ప్రశ్నించటం, సమాధానం తెలుసుకోవటం, అడగటం, విమర్శించడం అనేది రాజకీయాల్లో చాలా సహజమైనటువంటి అంశం. అవి విమర్శిస్తే చాలు కేసులు పెట్టేస్తాం, విమర్శిస్తే చాలు దాడులు చేసేస్తాం అనేటువంటి పద్ధతుల్లో తెలుగుదేశం వ్యవహరిస్తా ఉంది. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏదో త్రిమూర్తులు గారు నేను మరొకరు బాధపడ్డా, అసలు రోజు మేము మా అన్నగారి వల్లే అయ్యామని చెప్పి అన్నదమ్ములు ఇద్దరు కూడా చిరంజీవి గారిని దూషిస్తున్న వారికి పెద్ద పెద్ద పదవులు పెద్ద పెద్ద పీటలు ఇస్తున్నా, శాసనసభలో దూషిస్తున్నా కించిత్ మాట్లాడుకోకుండా కూర్చోవటం అనేది ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. మాకు ఆత్మగౌరవం లేదు, ఏమీ లేదు, మేము చంద్రబాబు నాయుడు గారి మా చేతి నీళ్ళే మేము తాగుతామంటే మనం చేయగలిగింది ఏముంది సార్? ఇది ప్రజలు తెలుసుకోవాలి, ముఖ్యంగా జన సైనికులు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో మీరేమంటారండి, జన సైనికులు తెలుసుకునే అవకాశం ఉందంటారా త్రిమూర్తులు గారు? జన సైనికులు రాంబాబు గారు చెప్పినట్టుగా ఈ జరుగుతున్నటువంటి అవమానాలు, ఇబ్బందులు, వ్యవహారాలు ఇవన్నీ కూడా వాళ్ళు గ్రహించే రోజు ఉందంటారా, దగ్గరలో ఉందంటారా? అంటే నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తాను సార్, ప్రస్తుతం ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టినా, ఈ రోజు మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టినా, మేము వాళ్ళు మీకు మా కాపులు అక్కలొద్దు, కాపులతో మాకు సంబంధం లేదని ఎంత చెప్పినప్పటికీ ఎవరు ఏమనుకున్నా, లైవ్ లో చూసి వాళ్ళు ఏమనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. నేనైతే ఒకటి చెప్తున్నాను, కాపోడు ఎవడన్నా ఆ స్థాయిలో ఉన్నాడు డాష్ మా ఓడరా అని చెప్పేసి కాలు ఎగరేస్తారు. నిజంగా అక్కడ ఆ స్థాయిలో ఉన్నవాడు తప్పు చేసేటట్టు తలంచుకుంటారు. అది కాపులు ఒక వ్యక్తిని, ఒక నాయకుడిని ఓన్ చేసుకోవటం అనేటువంటిది.
అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏం జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నారో అనేటువంటిది ఏదైతే మీరు చెప్తున్నటువంటి జన సైనికులు బాధపడతారా లేకపోతే ఇబ్బంది పడతారా అంటే, బాధపడ్డా మీకు సంబంధం లేదు, ఇబ్బంది పడ్డా నాకు సంబంధం లేదు, నా దారి నాదే అనేటువంటి విధంగా ఆయన ప్రవర్తించాడంటే అదే ఆయనలో విజ్ఞత. మరి మనం ఇంతకంటే ఏం చెప్పగలుగుతాం? కులానికి పరిమితం చేయొద్దని కూడా అంటున్నారండి, మొన్న సభలో కూడా అన్న విషయం అది. రాంబాబు గారు పదే పదే మమ్మల్ని కులానికి పరిమితం చేయొద్దు అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. నేను కులం మాత్రం ఆయన లోన్ చేసుకుంటుంది, కులానికి ఆయన పరిమితం చేయటం లేదు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కాపుల లక్షణం ఏంటంటే, ఒక మెగాస్టార్ అయినా లేకపోతే ఒక రామ్ చరణ్ అయినా లేకపోతే ఇంకొకళ్ళైనా ఎలా గొప్పగా ఉన్నారు అంటే మాకు వాళ్ళతో సంబంధం లేదు. సంబంధం లేకపోయినప్పటికీ మా ఓడు ఆ స్థాయిలో ఉండడానికి కాళ్ళు ఎగరేసుకుని గౌరవంగా చెప్పుకుంటాం. నిజంగా వాళ్ళు తప్పు చేశారంటే తలంచుకుంటారు, వీడికి ఆడికి సంబంధం లేదు, ఇది ఎవడో ఆడికి తెలీదు. కానీ అది కాపు కులంలో ఉన్నటువంటి లక్షణం అనేటువంటిది మాత్రం స్పష్టంగా తెలుసు నాకు. రాంబాబు గారు ఫైనల్ గా మీరే ఉంటారు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకటి మాత్రం పచ్చి వాస్తవం, కాపులందరూ ఏం ఫీల్ అయ్యారంటే పవన్ కళ్యాణ్ మావాడు, జనసేన మా పార్టీ అని ఫీల్ అయ్యారు. దానికి తోడు ఆయన కూడా దానికి కావాల్సినటువంటి సదుపాయం కల్పించాడు. ఏమని కల్పించాడు? కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అని చెప్పాడు. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి, కాపులు ఐక్యంగా ఉండాలి. ఎందుకు చెప్పాడు మరి? ఆయన ఒక పార్టీ అధినేత అయి ఉండి కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని ఆయన ఎందుకు చెప్పాడు? చంద్రబాబు ఎందుకు చెప్పలేదు? ఇక్కడ గమనించాల్సిన అంశం అది. కాపుల్ని తన వైపు అట్రాక్ట్ చేసుకోవడం కోసం కులం కార్డు వాడాడు, మంచిదే వాడారు. వాడితే నేనేమంటానంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక కాపులకే నాయకత్వం వహించాల్సిన అవసరం లేదు, కాపులతో పాటు కర్మ కులాన్ని కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది రాజకీయాల్లో. దాని వల్ల నాకు అందరినీ కలుపుకోవాలంటే కాపులను డిజోన్ చేసుకోవాలనుకోవటం ఏంటంటే నాకు అర్థం కాలేదు. కాపులు డిజైన్ చేసుకుని కాపులకి ఈ కుల పార్టీని ఇది ఆ మాటలు మాట్లాడవలసినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. కాపులైతే నాకు పవన్ కళ్యాణ్ గారి పార్టీ మా పార్టీ అని ఫీల్ అయ్యారు, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కాపులు మా పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. మొన్న ఒక మాట అన్నాడు, చాలా ప్రమాదకరమైన మాట. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు తెలిసిన వాడు ఎవ్వరు అలా మాట్లాడరు. ఏమన్నా అంటే ఓట్లు వస్తే వస్తాయి, లేకపోతే లేదు, పోతే పోతాయి, ఉంటే ఉంటాయి. మనోహర్ కమ్మైనా సరే మేము ఆయనతోనే ఉంటాం, చేసుకోమంటే ఏంటంటే ఎవడేం చేసుకుంటాడు? నాకు అర్థం కాలేదు. ఈ మాటలు అవసరమా? ఒక రాజకీయ పార్టీలో ఈ రాష్ట్రంలో పరిపాలించాలనే కోరిక ఉంటే అవసరం లేదు. ఆయన పరిపాలించాలనే కోరిక లేదు. ఆ కాపులందరినీ తీసుకెళ్లి ఆయనకి జమ చేద్దాం అనేటువంటి ఒకనొక స్ట్రాటజీతో రాజకీయ పార్టీ పెట్టి ఇవాళ కాపులందరూ ఓన్ చేసుకుంటుంటే కాపులు ఓన్ చేసుకోవడానికి వీల్లేదని చెప్పేసి డిజోన్ చేసుకునే కార్యక్రమం చేయటం అనేది ఒక స్ట్రాటజీగా చేస్తున్నాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారే ఈయన్ని అలా చేసే విధంగా ప్రవర్తన చేసి చంద్రబాబు నాయుడు గారే ఈయన్ని తగ్గించేస్తున్నాడు కూడా ఆయన ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు ఏ పనైనా చేయగలరు ఇవాళ, లేకపోతే లింగమనేని రమేష్ ఈయన కోటాలు ఇవ్వటం ఏంటంటే నాకు అర్థం కాలేదు. ఈయన కోటాలో లింగమనేని రమేష్కి ఇచ్చి మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ ఇవాళ అందరూ భ్రష్టు పట్టించే విధంగా, దూషించే విధంగా, విమర్శించే విధంగా చేశారు. నీకు ఇల్లు ఇస్తే నీ పవన్ కళ్యాణ్ గారి కోటాలో ఆయనకి జనసేన నాయకుడు అని చెప్పేసి కండవా వేసేసి చేసేస్తే ఇంత డెలిబరేట్ గా చేస్తుంటే ఏమి సహిస్తారు చెప్పండి? సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కాపులకి ఇందాక ఎవరు అడిగారు, కాపులు ఆయన ఎమ్మటి ఉంటారా ఉంటారు, కాపులకున్న భ్రమలు రోజు రోజుకి తొలగిపోతున్నాయి. జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి భ్రమలు తొలగిపోతున్నాయి. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి, 3 సంవత్సరాల్లో పూర్తిగా తొలగిపోతాయి. పవన్ కళ్యాణ్ నమ్ముకొని చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని గౌరవించి ఓట్లు వేసి వాళ్ళని ముఖ్యమంత్రులు చేయడానికి మాత్రం కాపు సామాజిక వర్గం ఇక ముందు సిద్ధంగా ఉండదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. దానికి జరుగుతున్న 2 సంవత్సరాలు జరిగిన పరిణామాలు ఉన్నాయి, ఇంకా 3 సంవత్సరాలు ఇంకా భయంకరమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి. ఇది వాస్తవం. ఒకవేళ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు అంటారా, అప్పుడు కాపులు కొంతవరకు మొక్కడానికి అవకాశం ఉంటుంది. ఆ మాట అనే పరిస్థితుల్లో ఆయన లేడు కాబట్టి రాబోయే ఎన్నికల్లో కాపుల్ని డిజోన్ చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి వెంట చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయటం కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ కాపు సామాజిక వర్గం వారి వెంట ఉండకూడదని కూడా నేను భావిస్తున్నాను. త్రిమూర్తి గారు వారు రాంబాబు గారు చెప్పినట్టుగా కాపులు పశ్చాత్తాపడుతున్నారా? కాపులు ఇక